నమస్తే. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజైతే టిప్స్ చాలా బాగున్నాయి. మనకి ప్రతిరోజు ఉపయోగపడే టిప్స్ అనమాట. ప్రతి ఒక్క మహిళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ పెద్దగా ఖర్చు పెట్టకుండా చిన్న చిన్న టిప్స్‌ని ఇట్లా యుటిలైజ్ చేసుకుంటే ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అండ్ న్యాచురల్‌గా ఇంట్లోనే ఇట్లా మనం ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. అండ్ ఈరోజు ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఇట్లా బెండకాయలు కట్ చేస్తున్నప్పుడు చాకు మొత్తం జిగురు జిగురు అయిపోతది కదా! మళ్ళీ కట్ చేద్దామన్నా గూడా ఆ జిగురు బెండకాయలకి, చాకుకి, చేతులకి అంటుకొని కొంచెం మెస్సీ మెస్సీగా అయిపోతూ ఉంటది. చూడ్డానికి గూడా, చేయడానికి గూడా పని ఇంట్రెస్ట్ ఉండకుండా ఉంటది గాబట్టి, అట్లా గాకుండా ఇట్లాగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని మొత్తం క్లీన్ చేసుకొని, దానిపైన కొంచెం నూనెని అప్లై చేయండి. ఇట్లా కొంచెం థిక్‌గా నూనెని అప్లై చేస్తే కట్ చేసేటప్పుడు ఆ జిగురు అనేది ఈ చాకుకి అంటుకోకుండా ఈజీగా కట్ చేయొచ్చనమాట. ఒకేసారి ఒక 2, 3 బెండకాయలను కూడా ఈజీగా కట్ చేసేయొచ్చు. ఇలా కట్ చేయడం వల్ల ఆ జిగురు దానికి అంటుకోకుండా చూసారా ఈజీగా ఎలా వెళ్ళిపోతుందో. అండ్ ఈ టిప్ నచ్చితే మీకు లైక్ చేయండి. అండ్ అవసరం అనుకున్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాగా సులువుగా కట్ చేసుకోవచ్చు. ఇక రెండవ టిప్ ఏంటి అంటే చద్దన్నం బాగా మిగులుతూ ఉంటుంది కదా! ముందే ఇది వర్షాకాలం. ఈ టైంలో మనకి చద్దన్నం తినాలంటే తినబుద్ధి కాదు. అండ్ అది పారేయకుండా మనం ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాం కదా! ఇట్లా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్న దాన్ని డైరెక్ట్‌గా తీసి స్టవ్ మీద పెడితే కింద అడుగంటిపోతుంది. అండ్ అలాగే అన్నం సరిగ్గా కుక్ అయినట్టుగా ఉండదు. అట్లా డైరెక్ట్‌గా కూడా రైస్‌ని మనం వేడి చేయొద్దు కాబట్టి ఒకసారి ఇక్కడ ఫ్రిడ్జ్‌లోకించి తీసిన రైస్ సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఇంత బిరుసుగా ఉన్న అన్నాన్ని డైరెక్ట్‌గా వేడి చేయకుండా నేను చెప్పే టిప్ పాటించండి. ఇప్పుడే వేడి వేడిగా పొగలు కక్కుతున్నట్టుగా రైస్ తయారవుతుందనమాట. మనం ఇడ్లీలను ఎట్లా స్టీమ్ చేస్తామో అట్లా అన్నాన్ని కూడా స్టీమ్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని దానిపైన ఒక జల్లి గిన్నె పెట్టేసి దాంట్లో అన్నం సెట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా అక్కడక్కడ హోల్స్ పెట్టుకున్నారనుకోండి ఆవిరి అనేది పైకొచ్చేసి అన్నం మొత్తం కూడా ఈవెన్‌గా వేడవుతుందనమాట. ఇట్లా ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతదనమాట. ఈ చలికాలంలో, వర్షాకాలంలో చక్కగా అప్పుడే వండిన అన్నంలాగా అవుతుందనమాట. ఒక 5 మినిట్స్ ఇట్లా మూత పెట్టి తీశారంటే చూడండి ఇట్లా వేడి వేడిగా రైస్ అయితే ఇప్పుడే వండిన రైస్‌లా ఉంటుంది. అండ్ మంచిగా స్టీమ్ అవుతుంది. అన్నం కూడా కొంచెం అంటే కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. మీరు డైరెక్ట్‌గా ఒక బౌల్‌లో పెట్టి వేడి చేస్తే సగం గిన్నెకే అంటుకుపోతుంది. చూసారా ఎంత వేడి వేడిగా ఉందో. అండ్ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో సగం వరకు నీళ్లు తీసుకొని ఒక అర మూత డెటాల్ వేయండి. ఈ డెటాల్‌లో ఒక కర్పూరాన్ని ఇలాగ నలిపి వేసేసేయండి. ఈ కర్పూరం మొత్తం కూడా ఈ డెటాల్ వాటర్‌లో మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని దీన్ని కొంచెం పచ్చ కర్పూరం యాడ్ చేయండి దీనికి. ఈ రెండిటి ఘాటు అసలు బొద్దింకలకి, సన్నటి పురుగులకి, దోమలకి అసలు నచ్చనే నచ్చదనమాట. అండ్ ఇది మనం ఇంట్లో స్ప్రే చేస్తే ఒక రూమ్ స్ప్రే బాటిల్‌లాగా కూడా పనిచేస్తదనమాట. ఒక ఫ్రెష్ ఎయిర్ లాగా ఉంటుంది. అండ్ వాటికి మాత్రం సన్న దోమలకి, బొద్దింకలకి మాత్రం ఈ వాసన నచ్చక అవి రావడానికి కూడా ట్రై చేయనమాట. అండ్ ఒకసారి ఈ టిప్ పాటించండి. అండ్ మూలల్లో ఉన్న వాటిని కూడా స్ప్రే చేయొచ్చనమాట. అండ్ టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్‌లు కానివ్వండి, డోర్లు కానివ్వండి, వాటిపైన ఏమైనా జిడ్డులాగా ఉంటే వీటిని స్ప్రే చేసి ఒక పొడి క్లాత్‌తో తుడిచేస్తే నీట్‌గా దానిపైన ఉన్న జిడ్డు కానివ్వండి, మరకలు కానివ్వండి నీట్‌గా పోతాయన్నమాట. ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్‌గా ఇది కూడా వర్కౌట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇవి ట్రై చేస్తూ ఉంటాను ఇంట్ల. అండ్ ఈ టిప్ గనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయండి. ఇట్లా హెవీ శారీస్ కట్టుకున్నప్పుడు గానివ్వండి, పట్టు చీరలు కట్టుకున్నప్పుడు గానివ్వండి, మనము సేఫ్టీ పిన్ పెడితే అవి సరిగ్గా దిగవు గదా! చాలా హార్డ్‌గా అనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఎక్కువ లేయర్స్ ఉంటాయి గదా! కుచ్చిళ్ళ కాడ. ఇట్లాగా సేఫ్టీ పిన్స్ సరిగ్గా దిగనప్పుడు ఏం చేయాలి అంటే, సోప్ ఉంటుంది గదా! మన వంటి సోపు. ఈ సేఫ్టీ పిన్నుని సోపుకి ఒక 2, 3 సార్లు గుచ్చి తీయాలనమాట. అప్పుడు మనము ఎన్ని లేయర్స్ ఉన్న పట్టు చీరలైనా సరే, లేదంటే హెవీ వర్కులున్న శారీలైనా సరే ఈజీగా సేఫ్టీ పిన్‌ని పెట్టేసేయొచ్చనమాట. చూడండి ఇంతకుముందుకు సేఫ్టీ పిన్ పెట్టడానికి ఎంత ఇబ్బందిగా ఉండే, ఇప్పుడు చూసారా ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో. అండ్ ఇటువైపు కూడా గుచ్చి చూపిస్తాను చూడండి. 2 హ్యాండ్స్‌ని ఉపయోగించి దీన్ని పెట్టడానికి ట్రై చేస్తున్నా కూడా సేఫ్టీ పిన్ అనేది సరిగ్గా దిగట్లేదనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తున్నాననమాట. సోప్‌కి ఒకసారి ఇలాగా గుచ్చి
మనము శారీకి ఇట్లా సెట్ చేసామనుకుంటే ఈజీగా వచ్చేస్తుందనమాట. పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేకుండా. ఈ టిప్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నచ్చితే గనక లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. చూసారా ఎన్ని లేయర్స్‌కి ఈ సేఫ్టీ పిన్ అనేది సెట్ చేసుకున్నామో. ఇట్లా హెవీ శారీస్ తెచ్చుకున్నప్పుడు ఇదొక ప్రాబ్లం కాబట్టి ఈజీగా ఇట్లా ట్రై చేసి చూడండి. బీరువాలో పట్టు చీరలు ఒక చీర తీస్తే ఇంకో చీర పక్కా ఫోల్డింగ్ అనేది చెడిపోతూ ఉంటుంది. అట్లా చెడిపోకుండా మీరు తీసే శారీ ఈజీగా ఇంకొక శారీ డిస్టర్బ్ కాకుండా తీసే విధంగా ఉండాలి అంటే ఎక్కువ స్పేస్ అవసరం లేకుండా దానికి వచ్చిన బ్లౌజ్ని అందులోనే సెట్ చేసే విధంగా ఈ ఫోల్డింగ్ చూడండి. దీన్ని పిల్లో ఫోల్డింగ్ మెథడ్ అంటారనమాట. ఇట్లా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దానికి వచ్చిన బ్లౌజ్ని అందులో సెట్ చేసుకున్నారనుకోండి, అసలు మీరు బీరువాలోంచి తీసి కింద పారేసినా కూడా మడతలు అనేవి పోకుండా శారీస్ అలాగే ఉంటాయన్నమాట. ఈజీగా కింద పడ్డ శారీస్ని తీసి బీరువాలో సెట్ చేసుకోవచ్చు. అంత చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ ఫోల్డింగ్ అనేది. అండ్ ఈ ఫోల్డింగ్ అన్ని క్లోత్స్ శారీసే కాకుండా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనుకునేది మన ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ ఫోల్డింగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఇది నేను ఒక ఆయుర్వేదం బుక్‌లో చదివాననమాట. అందులో పచ్చకర్పూరం గురించి ఉన్న టిప్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుందనమాట. అన్నీ ఉపయోగపడే చిట్కాలనమాట. ఇట్లాగా కొబ్బరి నూనెని కొంచెం 2, 3 డ్రాపులు గోరువెచ్చగా చేసుకొని ఇందులో చిటికెడంటే చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేయండి. ఇది మీకు ఎంత బాగా పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తదంటే అసలు నమ్మడానికి కూడా వీలుండదనమాట. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఉంటే కనుక ఇట్లాగా ఆయిల్‌లో గోరువెచ్చగా చేసిన కొబ్బరి నూనెలో చిటికెడు పచ్చకర్పూరం వేసి మొత్తం కలిపేసి మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అంటే కండరాల నొప్పులు కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి ఉంటే కొంచెం కాటన్ అద్దేసి అక్కడ మసాజ్ చేసినట్టుగా చేస్తే మీకు చాలా చాలా రిలీఫ్‌గా ఉంటది. మీకు ఇది పెట్టిన ఒక సెకండ్స్ తర్వాత కొంచెం మనం ఏదైనా పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, పెయిన్ బామ్స్ కానివ్వండి, జెల్స్ అప్లై చేసినప్పుడు ఒక చిమ్ము అన్నట్టుగా ఉంటది కదా! ఆ ఏరియా మొత్తం కూడా ఆ విధంగా పనిచేస్తూ ఉంటదనమాట. డెఫినెట్‌గా వర్కౌట్ అయితది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవి 2 న్యాచురల్‌వి కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండయి కాబట్టి ట్రై చేయడంలో తప్పేం లేదు కదా! వర్కౌట్ అయితే చాలా బాగా పనిచేస్తుందనమాట పెద్దవాళ్ళకి. అండ్ ఇక్కడ పచ్చకర్పూరంతోటి ఇంకొక టిప్ అనమాట. కర్పూరంతోటి ఇప్పుడు ఒక 4, 5 వెల్లుల్లి తీసుకోండి. ఇది కూడా మనము ర్యాట్ కిల్లర్స్ ఇట్లాంటి చిన్న చిన్న టాబ్లెట్స్ లాంటివి ఉంటాయి కదా! వాటిలాగా పనిచేస్తుందనమాట. ఇట్లాగా వెల్లుల్లిని హారతి కర్పూరాన్ని ముద్దలాగా దంచేయాలనమాట. వెల్లుల్లిని ఒక 4 పొట్టు తీసేసి వాటిని కచ్చా పచ్చగా దంచేసి ఇందులో మనము ఈ హారతి కర్పూరాన్ని పొడి చేసి వేసుకోవాలనమాట. ఇట్లా పొడి వేసుకొని వీటిని 4 భాగాల్లాగా డివైడ్ చేసుకొని చిన్న చిన్న పేపర్‌లో వీటిని కొంచెం కొంచెంగా సెట్ చేసుకొని మీకు ఎక్కడైతే ఎక్కువగా దోమలు, ఎక్కడెక్కడైతే ఎక్కువ సన్నటి బొద్దింకలు ఉంటాయి కదా! ఇట్లాంటివి ఊరికే మన ఫేస్ మీద కూడా అప్పుడప్పుడు కంటి మీద ఇట్లా వచ్చినట్టుగా సన్నటి దోమలు ఉంటాయి కదా! అవి ఎక్కువగా ఎక్కడుంటాయి అనుకుంటారో వాటిని ఇట్లా గాలికి పెట్టేసేయండి. ఒక ప్లేట్‌లో కానివ్వండి, లేదంటే ఒక పేపర్‌లో కానివ్వండి, ఇట్లా డివైడ్ చేసి అవి ఎక్కువగా ఉండే చోట్ల పెట్టారనుకోండి, ఈ వాసనకి అవి రావన్నమాట. నేనైతే ఇట్లా బీరువా కింద, కిచెన్‌లో కింద డబ్బాలు ఏమంటారు సిలిండర్స్ ఉంటాయి కదా! వాటి కింద అక్కడక్కడ సెట్ చేశాననమాట. ఇవి మనకి ఫుడ్‌లో కలిసినా కూడా ఎలాంటి అపాయం అయితే ఉండదనమాట మనకి. ఇవి 2 న్యాచురల్‌వి అండ్ చాలా బాగా పనిచేస్తాయన్నమాట. అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే మనం సింక్ డైలీ వాడుతూనే ఉంటాము. అయినా కూడా ఒక్కొక్కసారి కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటది కదా! అట్లా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం అంట్లు మొత్తం తోమేసిన తర్వాత వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేశారనుకోండి బాగా రిజల్ట్ ఉంటదనమాట. ఇట్లా కొంచెం చిటికెడు పసుపుని చల్లేసి అందులో కొద్దిగా ఒక పావు కప్పు వరకు డెటాల్‌ని వేసేసుకొని గోరువెచ్చగా ఉన్న నీళ్ళని కొద్దిగా డెటాల్ మిక్స్ చేసి నీళ్లు పోసేయండి. మరీ వేడి నీళ్లు పోస్తే పైపులు కాలిపోతాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటిని నీళ్లు పోస్తే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటదనమాట. ఇట్లా ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఇంకా మీరు అంట్లు తోమడం కానివ్వండి అలాంటివి ఏం చేయకుండా దాన్ని అలాగే వదిలేస్తే అయిపోతుందనమాట. ఒక 12 అవర్స్ వరకు. అంటే నైట్ పూట వీక్లీ ప్రతి ఆదివారం ఇట్లా
ట్రై చేశారనుకోండి చాలా బావుంటదనమాట. ఈరోజు మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ టిప్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.